అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటులో ఏనాడైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా? ఆనాడు ప్రత్యేక హోదా కోసం రాజకీయ జిమ్మిక్కులు చేసి ఎన్నికలకు 4 నెలల ముందుందనగా మా ఎంపీలతో రాజీనామా చేయించా. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదో తేలుస్తా అని చెప్పి ఆ రోజు మరి వల్లె వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ 31 మంది పార్లమెంటు సభ్యులున్నా సరే ఎందుకు ప్రత్యేక హోదాని సాధించలేకపోయాడో ముందు జగన్మోహన్ రెడ్డి యువతరానికి చెప్పాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి నవ యువకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఓటు వైసీపీ వాళ్ళు ఓటు అనుకొని వచ్చేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు నిలదీయాలి. మీరు 25 మందిని అడిగితే మేము 31 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చారు. మీరు ఎందుకు ప్రత్యేక హోదాని తీసుకురాలేకపోయారో ముందు చెప్పండి. ప్రత్యేక హోదా తీసుకురాలేనటువంటి మీకు ఎందుకు ఓటు వేయాలో మాకు చెప్పండి అని చెప్పి నిలదీయాల్సినటువంటి అవసరం యువతరం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా కేంద్రం కూడా ఒక రాజధానిలా తయారు చేస్తానని చెప్పాడు. మీరు ఒకసారి ఆయన పాదయాత్రలో తిరిగేటప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా చూడండి. మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది. ఆ రోజు మేము 100 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల కోసం కలెక్టరేట్ నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించి పనులు 80% పూర్తి చేస్తే ఈ దుర్మార్గపు ప్రభుత్వం కనీసం మిగిలిన 20% పనులు కూడా చెయ్యలేక చేతకాక సావదచ్చి ఈరోజు కూడా కనీసం కలెక్టర్ కాంప్లెక్స్నే నిర్మించుకోవడం చేతకాని దద్దమ్మ దిక్కుమాలని ఈ ప్రభుత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగాడు, ప్రైవేట్ విద్యాసంస్థలు తిరిగాడు, విద్యార్థులతో సమావేశాలు పెట్టాడు. అన్నా మాకు ఉద్యోగాలు లేవు, ఎలాగొస్తాయనంటే చంద్రబాబు నాయుడు ఇంకా ప్రత్యేక హోదా తేలేదా, తెస్తే ఎప్పుడూ అయిపోయేది కదా అని ఆ రోజు ఎన్నో నాటకాలు ఆడి ఆ రోజు ఆస్కార్ అవార్డును కూడా మించిపోయినటువంటి నటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు నువ్వు ప్రత్యేక హోదా తీసుకురాలేదో ఈ నవ యువకులు కొత్తగా ఓట్లు వచ్చిన ప్రతి ఒక్క యువకుడు కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం. ఆ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేటటువంటి ఏకైక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, జనసేన ఈరోజు కలిసికట్టుగా ప్రజల ముందుకు వస్తున్నారంటే దాని అర్థం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగించి వాళ్ళ భవిష్యత్తుకి రేపు మంచి బాటలు వేయడం కోసం ఈరోజు వాళ్ళ ఇరువురు మేము ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మీకు భవిష్యత్తు కల్పించేది తెలుగుదేశం, జనసేన కూటమి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది తెలుగుదేశం, జనసేన కూటమి. మీ భవిష్యత్తుకు భరోసా కల్పించేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యని పేరును రద్దు చేసి ఎన్నికలకు 3 నెలల ముందు స్టంట్ చేయడానికి జగనన్న విదేశీ విద్యని పెట్టినటువంటి ఈరోజు విద్యార్థుల తాలూకా భవిష్యత్తును నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? యువకులు గ్రహించాలి. ఓటు అనేది ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని మీరు మంచిగా ఉపయోగిస్తే మనకి మంచి జరుగుతుంది. ఒక ఆయుధం ఒక చెడ్డ వ్యక్తికి, ఒక దోపిడీదారుడికి, ఒక అవినీతిపరుడికి, ఒక అరాచకవాదికి, ఒక ఆర్థిక ఉగ్రవాదికి మీరు ఆ ఓటుని కానీ వినియోగిస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కాస్త అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని, కాస్త సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళందరినీ కూడా నియమించాం. ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి కాలేజెస్లో కానీ ఇంకా ఇతర ప్రైవేట్ కాలేజెస్లో కానీ పోయి వాళ్ళు చైతన్యం చేసే కార్యక్రమాలని, ఆ ఓటర్కి, కొత్త ఓటర్కి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా మొత్తం నిర్వహించబోతా ఉంది, చేపట్టబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులారా ఆలోచించండి. మీ భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకునే అవకాశం ఈరోజు మీ చేతికి వచ్చింది. మీ చేతికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయండి. మీ చేతికి వచ్చిన అదృష్టాన్ని సద్వినియోగపరచుకోండి. మీ చేతికున్న ఆయుధాన్ని ఈ రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం వినియోగించమని చెప్పి విద్యార్థులకి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క నవ యువకుడికి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.